ఫ్రెండ్స్ ఈ సమ్మర్‌లో ఎవరైనా ఒక ఏసీ తీసుకోవాలనుకుంటే ఏ ఏసీ తీసుకోవాలనే కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంటారు. బట్ మనకు మొబైల్ ఫోన్స్‌లా కాదు ఏసీలనేవి. మొబైల్ ఫోన్స్ అయితే మనం తీసుకుంటాం, నచ్చకపోతే మారుస్తుంటాం. కానీ ఏసీ అనేవి అలా కుదరదు. ఒకసారి తీసుకున్న తర్వాత ఫిట్ చేసిన తర్వాత మాట మాటికి మార్చడానికైతే కుదరదు. అలాంటప్పుడు మనం తీసుకునే ఏసీ అన్ని ఫీచర్స్ ఉంటే బావుంటుందని చెప్పి కోరుకుంటూ ఉంటాం అనమాట. సో అలాంటి ఏసీని ఈరోజు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ మనం 2023 అంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ హైయర్ కెనిచి స్మార్ట్ ప్లస్ వైఫై ఏసీని అయితే అన్బాక్స్ చేసాము. ఆ ఏసీ ఇప్పటికీ నేను నా స్టూడియోలో అయితే యూజ్ చేస్తున్నాను. సో ఆ ఏసీ నచ్చి మళ్ళీ నేను హైయర్ నుంచే మరో ఏసీ అయితే తెప్పించాను. గ్రావిటీ సిరీస్ ఇది 2025 మోడల్. కానీ ఈసారి తీసుకొచ్చిన ఈ ఏసీలో మనకి ఏఐ ఫీచర్స్ని కూడా యాడ్ చేశారనమాట. సో ఆ ఏసీతో కంపేర్ చేస్తే ఇది మనకి స్మార్ట్ ప్లస్ వైఫైయే కాదు, ఏఐ సపోర్ట్ కూడా ఉంది. ఏఐ ఫీచర్ అంటే అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ ఫీచర్. ఈ గ్రావిటీ సిరీస్ ఏసీ నేను తెప్పించి దగ్గర దగ్గర నెల రోజులు అయితే అవుతుంది. నెల రోజుల నుంచి నేను నా బెడ్రూమ్లో ఈ ఏసీని యూజ్ చేస్తున్నాను. పవర్ బిల్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది అనేది నేను ఎవ్రీడే మానిటర్ కూడా చేస్తున్నాను. సో ఇందులో ఆ ఫీచర్ అయితే ఉంటుంది. మనం డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ సో పవర్ బిల్లు ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఇంతేకాదు ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ముందు అయితే చెప్తాను. ముందు అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. ఇది కూడా 5 స్టార్ ఏసీఏ హెవీ డ్యూటీతో వస్తుంది. డీసీ ఇన్వర్టర్ మోడల్ అనమాట ఇది. మోడల్ నెంబర్ చాలా పెద్దది ఉంటుంది. ఇక్కడైతే మీకు చూపిస్తూ ఉంటాను. ఇండోర్ యూనిట్ అలాగే అవుట్డోర్ యూనిట్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా ప్యాక్ అయ్యి వస్తాయి. ట్రాన్స్పోర్ట్లోనే వచ్చింది. సో ఎక్కడ డ్యామేజ్ అయితే జరగలేదు. మనకి 5 స్టార్ రేటింగ్తో వస్తుందని చెప్పాను కదా. సో స్టార్ రేటింగ్ మనకి 2025 డిసెంబర్ వరకు అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను అన్బాక్స్ చేసింది మనకి 2024 వరకు ఉందన్నమాట. యాక్చువల్గా దాని ప్రైస్కే నాకు ఈ ఏసీ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ మోడల్ కూడా 49,999 రూపాయలకు వస్తుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది ఒక 5,000 రూపాయల వరకు. అంటే మనకి 45,000 రూపాయలకే ఈ ఏసీ అయితే పడుతుంది అనమాట. ఏసీ నేను తెప్పించింది 1.6 టన్ సూపర్ సోనిక్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఏఐ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. వైఫై సపోర్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఫినిష్ లుక్ తో అయితే ఈ ఏసీ వస్తుంది అనమాట. లాస్ట్ టైం మనం అన్బాక్స్ చేసిన ఏసీతో కంపేర్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్ ఫినిష్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక సపరేట్ చేసి అయితే చూపిస్తుంటది. మామూలుగా అయితే ఆ మోడల్ ఈ మోడల్ చూడడానికి రెండు ఒకలాగే ఉంటాయి. ఇందులో మనకి మొత్తం 5 కలర్స్ వేరియంట్స్ అయితే దొరుకుతున్నాయి. నేను వైట్ కలర్ అయితే తెప్పించాను సెంటిమెంట్ గా. ఇది కాకుండా మీరు గ్రే కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ తెప్పిస్తే దాని మీద ఫ్యాబ్రిక్ ఫినిష్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది వైట్ వల్ల అంత ఇదిగా అయితే కనిపించట్లేదు. ఇన్స్టలేషన్ కూడా ఫ్రీ అనమాట. మనం ఏం రూపాయి అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఏమైనా కాపర్ ట్యూబ్ కానీ అలాగే స్టాండ్స్ పడితే వాటికైతే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక అవుట్ ఆఫ్ బాక్స్ ఇండోర్ యూనిట్ తో పాటు రిమోట్ కంట్రోల్ వస్తుంది. దీంతో పాటు 2 AAA బ్యాటరీస్ వస్తాయి. యూజర్ మాన్యువల్ ఉంటుంది. వారంటీ కార్డ్ ఉంటుంది. ఇండోర్ యూనిట్ వాల్ మౌంట్ ఉంటుంది. అలాగే పవర్ సప్లై కార్డ్ అయితే ఉంటుంది. ఈ కార్డ్ మనకి 3.5 మీటర్స్ అయితే ఉంటుంది. ఇది ఇండోర్ యూనిట్ ని అవుట్డోర్ యూనిట్ తో కలపడానికి ఈ పవర్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. ఇక అవుట్డోర్ యూనిట్ విషయానికి వస్తే ఇది మనకి పెద్ద వెయిట్ కూడా లేదు. 29.3 kgs యూనిట్ వెయిట్ అయితే ఉంటుంది. సో దీంతో పాటు కాపర్ ట్యూబ్ ని అయితే ఇస్తారు. ఇది మనకి 3 మీటర్ లెంత్ తో అయితే ఈ కాపర్ ట్యూబ్ వస్తుంది. 100% గ్రోవిడ్ కాపర్ కండెన్సర్ అయితే వాడేమని చెప్తున్నారు. ఇక దీని మీద మనకి హెక్సా ఇన్వర్టర్ అని చెప్పి రాస్తుంది అనమాట. ఈ హెక్సా ఇన్వర్టర్ అనేది మాన్యువల్ గా ఎనర్జీని మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. అంటే నైట్ టైం మీరు నిద్రపోతున్నారు, ఆ టైంలో మీరు స్లీపింగ్ మోడ్ పెట్టుకున్నారు అనుకోండి, 40% పవర్ కన్సంప్షన్ అనేది తగ్గిస్తుంది. అంటే 60% మాత్రం మీకు పవర్ అయితే ఇది కన్జ్యూమ్ చేస్తుంది. సో సాధారణంగా మనకి ఈ హెక్సా ఇన్వర్టర్ తో బెనిఫిట్స్ ఏంటంటే 65% వరకు పవర్ కన్సంప్షన్ అయితే మనం తగ్గించుకోవచ్చు అనమాట. కావాల్సినట్టుగా మనం మోడ్స్ పెట్టుకొని. ఇందులో మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు సేవ్ అవుతాం. కస్టమైజ్డ్ కంఫర్ట్ ఉంటుంది. కంప్రెషర్ హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల కంప్రెసర్ లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ హెక్సా ఇన్వర్టర్ ఉండడం వల్ల. ఇక ఇండోర్ చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. మెయిన్లీ చూసుకుంటే ఫ్యాబ్రిక్ టెక్స్చర్ లుక్ అయితే బాగా అదిరిపోయింది. కాకపోతే వైట్ మీద సో అంత కనిపించట్లేదు ఫిట్ చేసిన తర్వాత. సో ఏసీ ఎలా ఉంది అని చెప్పే ముందు ఇందులోని ఫీచర్స్ అండ్ స్పెక్స్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఏఐ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇందులో మీకు ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ వెదర్ కండిషన్ బట్టి దానికి తగ్గట్టుగా మన రూమ్ టెంపరేచర్ ని ఇది మెయింటైన్ అయితే చేస్తుంది. దీనివల్ల పవర్ సేవ్ అవడమే కాదు, ఒక మంచి మూడ్ తో అయితే ఉండొచ్చు అనమాట. అంటే ఈ ఏఐ క్లైమేట్ కంట్రోల్ అనేది మనం ఆన్ చేసుకున్నాము. సో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏసీని పెంచడానికి ఉండదు. సో పెంచినా తగ్గించినా సరే అవుట్ సైడ్ ఉండే వెదర్ కండిషన్ బట్టి ఏఐ అనేది సో దాని అంతటా అదే గ్రహించి దాని తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ని అది సెట్ చేసి పెడుతుంది. మనం దాన్ని మాన్యువల్గా కంట్రోల్ అయితే చేయలేము. ఇంకోటి సూపర్ సోనిక్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. సో ఒకసారి ఏసీ ఆన్ చేసుకున్న తర్వాత సో దాని ముందు నుంచున్నాం అనుకోండి, ఎయిర్ ఫ్లో వస్తూ ఉంటుంది కదా. సో 10 సెకండ్స్లో మనకి ఆ కూలింగ్ అయితే తెలుస్తూ ఉంటుంది. సో దీనివల్ల 10 సెకండ్స్లోనే రూమ్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది అంటున్నారు. అంటే కూలింగ్ అయితే అవుతుంది అంటారు. బట్ అది రూమ్ సైజుని బట్టి రూమ్లో ఉండే థింగ్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా నా బెడ్రూమ్లో నా బెడ్ కానీ ఇంకోటి బంకర్ బెడ్ ఉంది. సో ఇవి మొత్తం మెటల్తో చేసినవి, అంటే స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయించాను నేను ప్రత్యేకించి. ఈ ఏసీ అనేది ముందు ఆ మెటల్ని క్యాచ్ చేసి ఆ తర్వాత రూమ్కి టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ తగ్గించడానికి చూస్తుంది. సో అంటే రూమ్లో ఉండే థింగ్స్ని బట్టి కూడా ఏసీ కూలింగ్ ఆధారపడి ఉంటుంది. సో నా రూమ్ అయితే 10 నిమిషాలు పడుతుంది ఫుల్గా కూలింగ్ అవ్వాలంటే. అలా కాకుండా 10 సెకండ్స్లో రూమ్ కూలింగ్ అవ్వాలి అంటే ఎక్కువ థింగ్స్ అయితే
ఉండకూడదు. అయినప్పటికీ మీకు కూలింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఇంకా స్పీడ్‌గా అవ్వాలనుకుంటే మీరు టర్బో మోడ్ ఆన్ చేసుకున్నారంటే ఇంకా స్పీడ్‌గా మీకు రూమ్ అయితే కూల్ అవుతుంది. ఇక అలాగే వైఫై ప్లస్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అలెక్సా గాని, గూగుల్ అసిస్టెంట్‌ని గాని మనం కమాండ్ ఇచ్చి ఏసీని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఇది కాకుండా మీకు వైఫై ఉంటుంది కాబట్టి త్రూ వైఫై ద్వారా మనం కనెక్ట్ చేసిన తర్వాత ఏసీకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సో మీరు ఎక్కడున్నా సరే మొబైల్ త్రూ మీరు ఏసీని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక మనకి 7-in-1 ఇంటెల్లి కన్వర్టబుల్ మోడ్స్ తో అయితే ఇది వస్తుంది. అవుట్ సైడ్ క్లైమేట్ తో పాటు మీ రూమ్ టెంపరేచర్ అంటే సీజన్స్ ని బట్టి ఈ 7 మోడ్స్ లో ఏదో ఒక మోడ్ ని 40% నుంచి 110% వరకు కూలింగ్ గా సెట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీ పవర్ కూడా సేవ్ అవుతుంది. ఇంక ఇందులో నాకు బాగా నచ్చిన అసలైన ఫీచర్ ఏంటంటే ఫ్రోస్ట్ సెల్ఫ్ క్లీనింగ్. మనకి ఏసీలో ఫిల్టర్స్ అంటే మనం తీసేసి క్లీన్ చేస్తాం కదా, ఆ లోపల మనకి మట్టి మశాలం పట్టేసి ఉంటాయి కదా, బాగా డర్టీ అయిపోయి ఉంటాయి. సో దాన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. దానికోసం సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. రిమోట్ లో అయితే ఆ ఫీచర్ అయితే ఇస్తారు. క్లీన్ చేయడం కోసం మనకి 21 minutes టైం అయితే తీసుకుంటుంది. ఆ టైంలో లోపల మొత్తం మనకి మంచులాగా అంటే ఐస్ గడ్డలాగా కట్టేసి ఆ లోపల ఉండే డస్ట్ అంతా మెల్ట్ చేసి త్రూ పైప్ ద్వారా పంపించేస్తుంది అనమాట. మొత్తం మురికంతా బయటకు అయితే వచ్చేస్తుంది. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఎందుకంటే మనం ఫిల్టర్స్ వరకే క్లీన్ చేయగలం, లోపల మొత్తం అంతా క్లీన్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇది సెల్ఫ్ క్లీనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంతేకాదు మనం త్రూ యాప్ ద్వారా వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ కూడా చేయొచ్చు. ఎన్నాలైంది మనం ఫిల్టర్స్ క్లీన్ చేసి, అలాగే ఈ సెల్ఫ్ క్లీనింగ్ని ఎంతకాలం క్రితం క్లీన్ చేసాం, మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేయాలనేది మనకు త్రూ యాప్ ద్వారా కూడా చెప్తుంటుంది. ఇక మనకి ఇందులో 4-way స్వింగ్ ఫీచర్ కూడా ఉంది. 4-way స్వింగ్ అంటే ఇంతకుముందు నేను అన్బాక్స్ చేసిన దాంట్లో 2-way స్వింగే ఉంది. పైకి కిందకి ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేది. ఇది మనకి టాప్ టు బాటమే కాదు, లెఫ్ట్ టు రైట్ కూడా ఎయిర్ ఫ్లోన్ అయితే అందిస్తూ ఉంటుంది. ఇక ఎయిర్ ఫ్లో విషయానికి వస్తే 20 meters వరకు ఎయిర్ ఫ్లోన్ అయితే ఇస్తుంది అంటున్నారు. బట్ నేను అంత అయితే టెస్ట్ చేయాలి. నా రూమ్ అంత లెంత్ కూడా ఏముండదు. నా బెడ్రూమ్ వచ్చేసరికి 15 feet ఏమి ఉంటుంది. సో అదైతే కవర్ చేసేస్తుంది అని చెప్పాలి. ఇక నాయిస్ కూడా మీకు ఎక్కువగా అయితే ఉండదు. మనకి స్లీప్ మోడ్ కూడా ఉంటుంది. అవి ఆన్ చేసుకున్నారంటే ఇంకా నాయిస్ అయితే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కంపెనీ క్లెయిమ్ చేసిన దాని ప్రకారం చూస్తే 35 decibel నాయిస్ అయితే ఉంటుంది. సో అంతే, మీకు నాయిస్ అయితే పెద్దగా ఏముండదు. నాకు కూడా పెద్ద ఏం తెలియలేదు. యాక్చువల్గా నేను ఏసీతో పాటు ఫ్యాన్ కూడా యూజ్ చేస్తాను. దానివల్ల నాకు పెద్దగా డిఫరెన్స్ కూడా ఏమీ తెలియలేదు. ఇక ఫైనల్గా యాప్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే హై స్మార్ట్ అని ఒక యాప్ అయితే మనకి యాప్ స్టోర్లోను ప్లే స్టోర్లోను దొరుకుతుంది. త్రూ దాని నుంచి మీరు ఏసీని కంప్లీట్ కంట్రోల్ అయితే చేయొచ్చు. నాకు రిమోట్తో పని అయితే పడట్లేదు. ఆల్మోస్ట్ ఏమున్నా సరే నేను త్రూ యాప్ ద్వారానే కంట్రోల్ అయితే చేస్తున్నాను. ఇక యాప్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. మనం ఏసీ టెంపరేచర్ ఎంత సెట్ చేసాం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. అలాగే టెంపరేచర్ మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. సో అందుకే చెప్పాను మీకు రిమోట్తో కూడా పెద్ద పని ఉండదని చెప్పి. ఫ్యాన్ స్పీడ్ని పెంచి తగ్గించుకోవచ్చు. అలాగే ఆటో మోడ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆటో మోడ్లో పెట్టుకోవడం మంచిది. రూమ్ కండిషన్ బట్టి అదే సెట్ చేసుకుంటుంది. ఇక ఎడిషనల్ ఫంక్షన్లో అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ స్వింగ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక స్ట్రాంగ్ ఉంది కదా, సో ఇది మనం ఆన్ చేసుకున్నామంటే ఇంకా స్ట్రాంగ్ అయితే తయారవుతుంది. ఇక్కడ మనకి క్వైట్ మోడ్ కూడా ఉంది. నిద్రపోయేటప్పుడు మీరు సైలెంట్గా ఉండాలి, ఫ్యాన్ సౌండ్ వినబడకూడదు అనుకుంటే ఈ క్వైట్ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు. ఇక ఎకోలో మొత్తం 4 levels అయితే ఇస్తారు. ఇది కాకుండా హెల్త్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి ఏఐ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇస్తారు. ఇది మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఆన్ చేసుకున్నామంటే అవుట్ సైడ్ వెదర్ కండిషన్ తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ని ఆటోమేటిక్గా ఇదే సెట్ చేసి పెడుతుంది. ఇంకా అడ్వాన్స్లో సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది, టైమర్ ఉంటుంది. కొంచెం మనం ఆన్ అండ్ ఆఫ్ టైమర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే వీక్స్ కూడా ఇక్కడే సెట్ చేయొచ్చు అనమాట. ఏ వీక్లో ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలని. ఇక ఇక్కడ మీకు స్లీప్ కర్వ్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ని క్రియేట్ చేయొచ్చు. మ్యాన్, ఉమెన్, చైల్డ్. సో వీళ్ళకి తగ్గట్టుగా మనం ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఎలక్ట్రిసిటీ స్టేటస్లో ఎనర్జీ మానిటరింగ్ అయితే చేయొచ్చు. సో డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ. సో ఇక్కడ మనం మానిటర్ చేయొచ్చు అనమాట. అంటే డైలీ ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఫిల్టర్. సో ఫిల్టర్ మనం క్లీన్ చేయాలంటే కొంచెం మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేసిన తర్వాత సో రీసెట్ అయితే చేయాలి. అలాగే డిటెక్టింగ్ అనే ఫీచర్ ఉంటుంది. స్టార్ట్ చేసాం అనుకోండి డిటెక్షను. సో ఏసీలో ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇది చెప్తుంది అనమాట. అంటే ఫిల్టర్స్ జామ్ అయిపోయినాయి, లేదా ఫ్యాన్ లోపల ఉన్నది ఏదైనా డస్ట్తో జామ్ అయిపోయింది అనుకోండి. సో ఇక్కడ దీని హెల్త్ కండిషన్ అయితే చెప్తుంది. దాని ప్రకారం దాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. కొత్తగా ఇన్స్టాల్ చేసాం కాబట్టి సో గుడ్ కండిషన్లో అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి మోడ్స్ అయితే ఉంటాయి. కూలింగ్, డ్రై, అలాగే ఫ్యాన్. సో ఈ 3 మోడ్స్ని ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మనకి ఏఐ ఎకో సెన్సింగ్ అయితే ఉంటుంది. సో ఇది మనం స్టార్ట్ చేసాం అనుకోండి. సో అవుట్ సైడ్ వెదర్ కండిషన్ని ఇది సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసి రూమ్లో టెంపరేచర్ని కంట్రోల్ చేయగలదు. సో ఇవి మనకి యాప్లో ఉన్న ఫీచర్స్. ఒక విధంగా చెప్పాలంటే రిమోట్తో కూడా పని ఉండదు. సో మీరు సపోజ్ అవుట్ సైడ్ ఎక్కడో ఉన్నారు, ఇంటికి వచ్చేలోపు మీకు ఏసీ ఆన్ అయ్యి ఉండాలి అనుకుంటే త్రూ యాప్ ద్వారా మనం ఏసీ ఆన్ చేసుకోవచ్చు. అంటే ఇంకో 10 నిమిషాల్లో మనం ఇంటికి వస్తున్నాం అనుకుంటే ఏసీ ఆన్ చేసుకొని ఇంటికి వచ్చేవచ్చు. ఇల్లంతా కూల్ అయిపోయి అయితే ఉంటుంది. మెయిన్ ఇందులో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఏసీ చూడడానికి ఫ్యాబ్రిక్ ఫినిష్తో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సూపర్ ఫాస్ట్ కూలింగ్ సిస్టమ్ అయితే అంటే సూపర్ సోనిక్ టెక్నాలజీతో అయితే వస్తుంది. ఏఐ క్లైమేట్ కంట్రోల్ అయితే
ఇస్తున్నారు. వైఫై అండ్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అయితే ఉంది. 7-in-1 కన్వర్టబుల్ తో వస్తుంది. కాపర్ కండెన్సర్ విత్ యాంటీ రస్ట్ కోటింగ్ తో వస్తుంది. మరొకటి నాకు ఇష్టమైన ఫీచర్ సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్. ఇక ఏఐ ఎలక్ట్రిసిటీ మానిటరింగ్ కూడా ఉంది. సో ఇవి ఇందులో నాకు మెయిన్ ప్లస్లు అనిపించినాయి. ప్రైస్ మనకి దాదాపుగా 50,000 అయితే ఉంది. అఫ్ కోర్స్ మీకు క్యాష్ బ్యాక్ ఉంది. ఒక 5,000 రూపాయలు అంటే 45,000 రూపాయలకు వస్తుంది. ఆ ప్రైస్ లో తీసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ అయితే ఉంది. సో 9 months అయితే ఇస్తున్నారు. ఇది 5 years మీకు ఫుల్ వారంటీ అయితే ఇస్తారు. ఇక 12 years మీకు కంప్రెషర్ వారంటీని అయితే ఇస్తున్నారు. ఫ్రీ ఇన్స్టలేషన్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సో మీరు ఒక ఏసీ తీసుకోవాలనుకుంటున్నారు. సో తీసుకోవాలనుకున్నప్పుడు అన్ని ఫీచర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి తీసుకోవచ్చు. లేదంటే ఆఫ్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో ఆఫ్లైన్ నుంచి కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.